హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. మనం ఈరోజు ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. రెగ్యులర్గా చెప్పేవి కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే ఉండబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది భూప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒక అరుదైన డిసీజ్, అదే జబ్బు. సింపుల్ గా చెప్పాలంటే మనిషి బతుకుండగానే రాయిలా మారిపోవడం. దీన్ని సింపుల్ గా అయితే స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ అని అయితే అంటారు. మన ప్రపంచంలోనే 800 మందికి మాత్రమే ఈ డిసీజ్ అయితే ఉంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే సాధారణంగా మనిషికి దెబ్బ తగిలితే ఆ కండరాలు అయితే మళ్ళీ రిపేర్ అయిపోతాయి. వీళ్ళకి చిన్న దెబ్బ తగిలినా గానీ అవైతే రిపేర్ అవ్వవు. బదులుగా ఆ కండరాలు టెండాన్స్, లినమన్స్ అయితే మొత్తం మారిపోతాయి. మీ శరీరం లోపల అస్థిపంజరం పైన ఇంకొక రెండవ అస్థిపంజరం కూడా పెరుగుతుంది. ఇది మెడ దగ్గర అయితే మొదలవుతుంది. మెడనైతే కదల్చలేరు. తర్వాత భుజాలు, చేతులు, వెన్నెముక్క అన్ని ఒకదానికొకటి అతుక్కొని పోతాయి. చివరికి కాళ్ళు కూడా కదపలేరు. మీ షెల్ అయితే ఒక రాయి విగ్రహం లాగా మారిపోతుంది. వాళ్ళైతే కదలలేరు, కూర్చోలేరు. కేవలం కళ్ళు, పెదాలు మాత్రమే వాళ్ళు కదపగలరు. అసలు నరకం ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఎముకల్ని సర్జరీ చేసి తీయడానికి అయితే వీలు లేదు. డాక్టర్లు కనుక ఆ ఎముకల్ని కట్ చేయడానికి చూస్తే ఆ గాయం వల్ల శరీరం అయితే రియాక్ట్ అయ్యి ఆ ప్లేస్ లో అయితే ఇంకా ఎముకని పెంచుతుంది. సర్జరీ చేస్తే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. దీనికి అసలు ట్రీట్మెంటే లేదు. ఈ పేషెంట్స్ అయితే చిన్న చిన్న దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఒక్కసారి దెబ్బ తగిలితే జీవితాంతం అలాగే ఉండాలి. హ్యారీ ఈస్ట్లా అనే ఒక వ్యక్తి ఈ జబ్బుతోనే చనిపోయాడు. అతను చనిపోయేప్పటికి అతని శరీరం మొత్తం అన్ని ఎముకలు కూడా ఒక్క ఎముకలాగే మారిపోయింది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అతను ఆ అస్థిపంజరాన్ని ఒక మ్యూజియంలో అయితే పెట్టారు. మెడికల్ స్టూడెంట్స్ కూడా దాన్ని చూసి నేర్చుకుంటారని. మనం చేతులు కాళ్ళు కదిపిస్తున్నామంటే అది ఎంత పెద్ద జబ్బో మీ ఊహకే వదిలేస్తున్నాను. మన నేచర్లో పాములు, పులులు ఇవే భయంకరంగా అనుకుంటాం కదా. జస్ట్ మీరు ఒక మొక్కని జస్ట్ అలా టచ్ చేస్తే చాలు మీరే ఆత్మహత్య చేసుకునే అంత పెయిన్ అయితే వస్తుంది. ఈ మొక్క పేరు ఏంటో తెలుసా? జింపీ. ఇది ఆస్ట్రేలియాలోని రైన్ ఫారెస్ట్ లో అయితే పెరుగుతుంది. దీని ఆకులు చూడడానికి లవ్ సింబల్ లో చాలా అందంగా ఉంటాయి. ఆకుల పైన సన్నటి ముళ్ళులు అయితే ఉంటాయి. కంటికి కూడా కనిపించినంత సన్నగా ఉంటాయి ఆ ముళ్ళులు. దీన్ని సిలికాన్ హెయిల్స్ అంటారు. మీరు పొరపాటును కూడా ఆకులను ముట్టుకుంటే ఆ ముళ్ళులు అయితే మీ చర్మంలోకి అయితే దిగిపోతాయి. అవి ఒక విషాన్ని అయితే విడుదల చేస్తాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందో దాని బాధితులు అయితే ఇలా అయితే చెప్పారు. ఒకేసారి హాట్ యాసిడ్ పోసినట్టు, ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. అసలు నరకం ఏంటంటే ఈ నొప్పి అనేది ఒక గంటలో తగ్గేది కాదు. ఇది రోజులు, వారాలు, నెలల తరబడి అయితే ఉంటుంది. మీరు ఆ చర్మం పైన నీళ్లు పోసినా, గాలి తగిలినా కూడా నొప్పి అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ముళ్ళు అయితే చర్మంలో ఇరుక్కొని అయితే పోతాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్లేస్ ని గట్టిగా నొక్కితే మళ్ళీ నొప్పి మొదలవుతుంది. ఒకసారి ఒక అధికారి ట్రైనింగ్ లో పొరపాటున ఈ మొక్క మీద అయితే పడ్డాడు. అతడు ఈ నొప్పికి భరించలేక ఒక బెడ్కి అయితే కట్టేయాల్సి వచ్చింది. అతనైతే నన్ను చంపేయండి అని అయితే గట్టిగా అరిసేవాడు. దీంట్లో ఇంకొక హర్రర్ స్టోరీ ఏంటంటే ఒక సైనికుడు టాయిలెట్ కోసం అదే ప్లేస్ కి వచ్చి ఒక సైనికుడు అయితే టాయిలెట్ కోసం అడవిలోకి వెళ్ళి టిష్యూ పేపర్ గా ఈ ఆకునైతే యూజ్ చేశాడు. ఆ నొప్పిని అయితే భరించలేక తన గన్తో అతని షూట్ చేసుకొని చనిపోయాడు. అందుకే దీన్ని ది సూసైడ్ ప్లాంట్ అని అయితే అంటారు. అక్కడ గుర్రాలు, కుక్కలు కూడా ఈ మొక్క తగలకానే పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తాయి. కొన్ని జంతువులు అయితే కొండ మీద నుంచి దూకి చనిపోతాయి. శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక స్పేస్ సూట్ లాంటి అయితే యూజ్ చేస్తారు. చూడడానికి అది లవ్ సింబల్లో ఉండే అందమైన మొక్క. నేచర్ క్రియేట్ చేసిన ఒక టార్చర్ మిషన్. నిజంగానే దయ్యాలు ఉన్నాయా లేదా మన బ్రెయిన్ సృష్టించే భ్రమ? దీన్ని తెలుసుకోవడానికి 1972లో కెనడాలోని టొరంటోలో ఒక వింత ప్రయోగం అయితే జరిగింది. దీన్ని ది ఫిలిం ఎక్స్పెరిమెంట్ అని అయితే అంటారు. డాక్టర్ జార్జ్ ఓవెన్ అనే ఒక సైంటిస్ట్ వ్యక్తి ఒక 8 మంది సభ్యులను అయితే గ్రూప్ గా తీసుకున్నాడు. అసలు వాళ్ళ టాస్క్ ఏంటంటే ఒక దయ్యాన్ని అయితే వాళ్ళే క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒక ఫేక్ క్యారెక్టర్ ని అయితే రాసుకున్నారు. దయ్యం పేరు ఫిలిప్ ఐట్స్బాల్. 17వ శతాబ్దం ఇంగ్లాండ్. అసలు స్టోరీ ఏంటంటే అతను ఒక ప్రభువు. భార్య ఉండగానే ఒక జిప్సీ అమ్మాయితో ఒక ఎఫైర్ అయితే పెట్టుకున్నాడు. భార్యకు తెలియగానే ఆ జిప్సీని అయితే చంపేసింది. ఫిలిప్ కూడా ఆ బాధ తట్టుకోలేక బిల్డింగ్ మీద అయితే ఒక కొండ మీద నుంచి దూకి అయితే చనిపోయాడు. ఇది అంతా కూడా పచ్చి అబద్ధం.
అబద్ధం. అసలు ఫిలిప్ అనే వ్యక్తి ఈ చరిత్రలోనే లేడు. ఈ గ్రూప్ అందరూ కూడా టేబుల్ చుట్టూ కూర్చొని ఫిలిప్ ఫోటో పెట్టి అతన్నైతే పిలవడం అయితే మొదలు పెట్టారు. ఫిలిప్ నువ్వు ఉంటేరా అని గట్టిగా నమ్మారు. కానీ మొదటి 2 వారాలు అయితే ఏమీ జరగలేదు. వాళ్ళు కూర్చున్న టేబుల్ నుంచి టక్ టక్ అనే ఒక శబ్దం అయితే వచ్చింది. వాళ్ళైతే ప్రశ్నలు అయితే అడిగారు, ఫిలిప్ నువ్వేనా అని. అయితే ఒకసారి అయితే కొట్టు అని అయితే అన్నారు. అయితే టిక్ టిక్ అనే ఒక శబ్దం అయితే వచ్చింది. అయితే నీకు ఆ జిప్సీ అంటే అమ్మాయి ఇష్టమా అని 2 సార్లు అయితే కొట్టన్నారు. అది 2 సార్లు అయితే శబ్దం వచ్చింది. అంతేకాదు ఆ టేబుల్ అయితే వాళ్ళ కళ్ళ ముందే గాల్లోకి అయితే లేచింది. అది కేవలం 2 కాళ్ళ మీద అయితే నిలబడింది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకైతే ఆ దయ్యం సమాధానం చెప్పింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ లో ఏం జరుగుతుందో అదే చెప్పింది. చరిత్రలో జరగని నిజాల గురించి వాటిని అడిగితే వాటికైతే తెలియదు. దీనివల్ల శాస్త్రవేత్తలు ఏం తెలిచారంటే అక్కడైతే ఏ దయ్యం అయితే రాలేదు. అక్కడ గ్రూప్ లో ఉన్న అందరి మెదడులో ఆ ఇమాజినేషన్ పవర్ అయితే సృష్టించింది. మనం ఒక విషయాన్ని బలంగా నమ్మితే మన మైండ్ ఫిజికల్ వస్తువులను కూడా కదిలించగలదు అని ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ప్రూవ్ చేసింది. అంటే దయ్యాలు బయట లేవు, మన తల లోపలే ఉన్నాయి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.